ఇంట్లో పీస్ మెయింటైన్ చేయాలంటే కొన్నిసార్లు మెనూ కూడా కాంప్రమైజ్ కావాల్సిందే, తప్పదు. ఇంకా వంట చేస్తూ పీస్ కాంప్రమైజ్ అంటుంది ఏంటి ఇవిడ అనుకుంటున్నా. ఈ వంట వల్లే పెద్ద పెంట అయ్యేలా ఉందండి బాబు, అందుకే అంటున్నా. మా వారు కాల్ చేసి ఈ రోజు వంట ఏం చేసావని అడిగారు. పప్పుచారు చేశానండి అన్నాను. నిన్న పప్పు చేసావు, ఇవాళ పప్పుచారు చేసావు, ఎందుకే బాబు వచ్చింది చంపే మమ్మల్ని ఈ పప్పులతోని అని చెప్పేసి అన్నారు. మీరే చెప్పండి ఏం చేయమంటారు? ఈ ఎండ నుంచి వచ్చే వేడిని తట్టుకుని వంటగదిలోకి వెళ్ళి వంట చేయాలంటే చాలా భయం వేస్తుందండి. అందుకే ఈ మధ్య కుక్కర్ని ఎంచుకుంటున్నా. మా వారైతే టొమాటో రైస్ చెయ్యి సింపుల్ గా అన్నారు, అందుకే కుక్కర్లో చేసేస్తున్నాను. నాకు ఈ టొమాటో రైస్ వీటితో ఏంటంటే నాకు అది సేమ్ పులావ్లా అనిపిస్తుంది అనమాట టొమాటో రైస్. సో చికెన్తో మటన్తో తింటే ఇష్టము. ఒప్పుకున్న పెళ్లికి బాధ్యతలు తప్ప అన్నట్టు ఇక నేను టొమాటో రైస్ అయితే చేయాల్సి వచ్చిందండి. ఇక్కడ నేను టొమాటో రైస్ అయితే ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు కనిపిస్తుంది కదా. రైస్ వచ్చేసి మాత్రం ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 కప్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. సో అవి కూడా 2 మినిట్స్ వేయించేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసి సరిపడా ఉప్పు అయితే చూసుకుని అది కూడా యాడ్ చేసుకుని మూత అయితే పెట్టేశాను. సిమ్లో పెట్టి ఒక 4 విజిల్స్ అయితే వేయించాను. సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ అయితే వేయించుకున్నాను. నాకు టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కుక్కర్లో చేయడం వల్ల ఈజీగాను అయిపోయింది. వంట చేశానన్న శ్రమ కూడా లేదనమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. కొన్నిసార్లు తప్పదు, ఇంట్లో ఏదైతే ఆర్డర్ చేస్తారో అదే చేయాల్సి వస్తుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అమ్మయ్య, ఇక్కడతో వంట పని అయితే పూర్తయిపోయింది. టేస్టీగా సింపుల్గా ఇలా చేసేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. భగవంతుడా, 3 పూట్లు తినాలి 3 పూట్లు వండుకోవాలని ఎందుకు పెట్టావయ్యా? 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పెడితే బాగుండు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.